హాయ్ గైస్, వెల్కమ్ టు మై స్పిరిచువల్ జర్నీ. నేను మీ శీలం శివభాస్కరయ్య. సో ఈ ఛానల్లో అన్ని అద్భుతాల గురించే మనం మాట్లాడుకుంటాం అన్నట్టు. ఎందుకంటే మనం అందరం కూడా అద్భుతంలోనే ఉంటాం. ఈ భూమి మీదకి వచ్చినది మనము అద్భుతాలను సృష్టించడానికే. ఎటువంటి వారు అద్భుతాలను సృష్టిస్తుంటారు అంటే, ఈ భూమి మీద ఎవరైతే 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఎవరైతే లేస్తారో వాళ్ళే అన్ని అద్భుతాలను సృష్టిస్తూ ఉంటారు. ఇది నేను చెప్తున్నది కాదు, మన 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 పూర్వీకుల నుంచి కూడా వస్తున్నటువంటి ఆచారం. కాలానుగుణంగా, కాలంలో మార్పుల గుణంగా మనము మన పద్ధతులను, మన ఆచారాలను మర్చిపోయి ఈ పాశ్చాత్యంలో ఏవైతే దరిద్రమైనటువంటి అలవాట్లు ఉన్నాయో ఆ అలవాట్లలో మనం మునిగిపోయి కొట్టుకుంటూ మనకు తెలియకుండానే మనము ఒక దరిద్రమైనటువంటి రోగాల జీవితంలో బ్రతుకుతూ ఉన్నాం. ఆ రోగాల జీవితాలలో నుంచి ముక్తిని ప్రసాదించడానికి, లేకుంటే ముక్తిని తెచ్చుకోవడానికి, లేకుంటే ప్రతి క్షణం ఆనందంగా ఉండడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎవరైతే ఉదయము 3 గంటల నుంచి 5 గంటల లోపు ఎవరైతే లేస్తారో వాళ్ళకు మాత్రమే అద్భుతాలను, ప్రకృతిలో ఉన్నటువంటి అద్భుతాలను మనము రుచి చూడవచ్చును. ఆ సమయంలో ఏదైనా చేసినా కూడా ఒక అద్భుతం, మహా అద్భుతం. ఆ సమయంలోనే మనం ప్రకృతిలో మమేకమై ఉంటాం. ఎందుకంటే గనక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మన జీవన విధానంలో ఎన్నో ఒడిదుడుకులను, ఎన్నో ఆనందాలను, ఎన్నో దుఃఖాలను అన్నిటినీ అనుభవించి పడుకుంటాం. పడుకున్నప్పుడు ఏమవుతుందంటే, ప్రపంచంలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ పీపుల్ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయి వాళ్ళ ఆలోచనలన్నీ కూడా కామ్ డౌన్ అయిపోయింది. అంటే ఆలోచన రహిత స్థితిలో ఉంటారు. అప్పుడు మాత్రమే మనం దేవుని రాజ్యంలో ఉంటాం. డీప్గా దేవుడి రాజ్యం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే కనుక ఉదయం 3 నుంచి 5 గంటల మధ్యలో స్టార్ట్ అవుతుంది. అందుకే ఆ టైంలో ఎవరైతే లేస్తారో, ఆ టైంలో ఎవరైతే మెలకుగా ఉంటారో ఆ ముహూర్తాన్నే బ్రహ్మ ముహూర్తం అంటారు. ఆ సమయాన్నే, అంటే ముహూర్తం అంటే గనక అదృష్టమైన సమయము, మంచి సమయము. బ్రహ్మ ముహూర్తము అంటే సృష్టి. బ్రహ్మ అంటే సృష్టి, ఆ సృష్టించే ముహూర్తము, సృష్టించే సమయము. అందుకే ఆ సమయంలో మనం మెలకువతో ఉండి మనకు కావాల్సినటువంటి పనులు ఏవైతే చేస్తామో అప్పుడే మనకి మనశ్శాంతి, ఆనందము, మహానందము, బ్రహ్మానందము అన్నది మనకి కలుగుతుంది. ఎవరైతే బ్రహ్మముహూర్తంలో లేచి పనులు చేసుకుంటున్నారో వాళ్లకు ప్రకృతి నుంచి కలిగే లాభాలను నేను ఇప్పుడు రాసి మరి మీకు చూపిస్తాను. ఓకే గైస్? సో ఎవరికైతే న్యాచురల్గా కానీ అన్యాచురల్గా కానీ 3 నుంచి 4 గంటల వరకు ఉదయం సమయంలో మెలకువ వస్తే ఏం జరుగుతుంది అన్నటువంటిది ఇది అన్నట్టు. సో ఇక్కడ మనము 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలన్నట్టు. 1, 2, 3, 4. సో ఈ 4 పార్ట్స్లో అంటే ఏమేం జరిగేది క్లియర్ కట్గా నేను రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నట్టు. ఓకే? సో గైస్, మనం ఏదైతే నేను చెప్తాను అనుకున్నా, ఇది ప్రకృతి. అంటే ఫస్ట్ ప్రకృతి అనేది ఒకటి, దేవుడి రాజ్యం అన్నది ఒకటి, హోమ్ ఒకటి. సో ప్రకృతిలో ఎవరైతే బ్రహ్మ ముహూర్తం అంటే సృష్టించే ఒక ముహూర్తం, జనరల్గా ఎవరు లేస్తుంటారంటే కనుక బ్రహ్మ ముహూర్తంలో మనకి మునులు, ఋషులు వాళ్ళ దినచర్య ఎప్పుడు కూడా, మునులు అనేవాళ్ళు అంటే సూర్యుడు ఉదయించక ముందే లేచి వాళ్ళ కార్యాలన్నీ కూడా చేసుకుంటుంటారు. అందుకే వాళ్ళకి ఫుడ్తో అవసరం ఉండదు.
వాళ్ళకి ఫుడ్తో అవసరం ఉండదు. ప్రకృతిలో ఉంటే ఒక వెలుతురు రాకముందే వాళ్ళు మొత్తం రెడీగా ఉండి, ఆ వెలుతురు రాగానే ఆ సూర్య రశ్మి నుంచే డైరెక్ట్‌గా ఎనర్జీని తీసుకొని, ఆ రోజు మొత్తం కూడా చాలా అంటే చాలా ఆనందంగా ఉంటారు. సో, ఇక్కడ ఋషులు, మునులు వాళ్ళ దినచర్యలో బావుంటది. సూ రెండో పాయింట్ వచ్చేసి సూర్య భగవానుడికి దగ్గరగా అవ్వడము. ఎవరైతే ఆ టైంలో లేస్తారో, ఎవరైతే హృదయ ఉదయాన్నే సూర్యుడు అలా బయటికి వచ్చేది చూస్తూ ఉంటారో, అప్పుడు సూర్యుడి నుంచి డైరెక్ట్‌గా కిరణాలు వాళ్ళ మీద పడతాయి. పడినప్పుడు మనము ఇప్పుడు మాట్లాడుకున్న డి విటమిన్, ఇంకా కొన్ని విటమిన్‌లు వచ్చేస్తాయంటే అది నిజం. మనం చిన్న పిల్లలను చూస్తూ ఉంటాము. పుట్టిన పిల్లలకి ఒక 2, 3 రోజుల తర్వాత అమ్మమ్మలు, నానమ్మలు లేకుంటే డాక్టర్లు అందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మెడికేషన్ ఎంతైతే ఉంటాదో వాటన్నిటికంటే కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ వచ్చేసి మనకి ఈ సూర్య కిరణాలు పడడానికే వాళ్ళు మనకి చెప్తారు. ఒక ఇన్స్ట్రక్షన్ అయితే గనక ఇస్తారు. అంటే సూర్య భగవానుడికి మనము దగ్గర అవుతాము. అంటే సృష్టి ఏదైతే ఉందో ఆ సృష్టికి దగ్గర అవ్వడంలో ఒకటి. ఇంకా ఏంటంటే గనక ప్రకృతిలో ఉన్నటువంటి దివ్య శక్తులు మొత్తం కూడా మనకి బ్రహ్మముహూర్తంలో లేచినప్పుడు మనకి కనపడతా ఉంటాయి. ఇది అర్థమైపోతది అన్నట్టు. అంటే దివ్య శక్తులు ఏవైతే మనకి తెలియనటువంటి మన చుట్టూ ఉన్నటువంటివి ఏవైతే ప్రకృతిలో శక్తులు ఉన్నాయో, ఆ శక్తులను మనము సెన్స్ అవ్వగలుగుతాము. లైక్ వాతావరణంలో మార్పులు కావచ్చు, ఏదైనా ఒక సంఘటన జరుగుతా ఉందంటే గనక అది ముందే తెలుసుకోవడం కావచ్చు, లేదు వేరే వాళ్ళకి ఏదైనా ఆపదలు ఉందామంటే కూడా వాటిని కూడా మనము తెలుసుకోవడము దీనివల్ల అయితే జరుగుతుంది. ఎవరైతే పూజలు గాని, జపాలు గాని, ధ్యానం వంటివి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఇంకా ఉన్నత స్థితిలోకి వెళ్తారు. మనము కార్తీక మాసంలో ఆ లేడీస్‌ని చూస్తా ఉంటాము. పొద్దున్నే 4:30కో, 5 గంటలకో వాళ్ళు లేచి అంటే విలేజెస్ వాళ్ళేంటంటే నదులుంటే నదుల స్నానం చేసి వచ్చి అక్కడ ఉన్నటువంటి అమ్మవారికి గాని, శివుడికి గాని, ఎవరికైనా గాని కార్తీక మాసంలో మెయిన్ శివుడికి, కృష్ణుడికి వాళ్ళ అంటే పూలు, టెంకాయలు అన్నీ కొట్టేసి ఆ 40 ఆ 30 రోజులు కూడా కార్తీక మాసంలో ఎంత ఆనందంగా ఉంటారంటే బ్రహ్మానందంగా ఉంటారు. అది గొప్పతనం. అంటే సూర్యోదయానికి ముందు లేచి నది స్నానంలో చేసి వచ్చి పూజ చేయడం వల్ల అది ఇంకా ధ్యానం చేసే వాళ్ళైతే గనక వేరే లెవెల్. రాత్రల్లా పడుకున్నా, పడుకోకపోయినా రాత్రి పడుకున్నప్పుడు వచ్చే ఎనర్జీ కంటే, అంటే వచ్చే శక్తి కంటే ఈ బ్రహ్మ ముహూర్తంలో ఎవరైతే ధ్యానం చేస్తారో, ధ్యానం చేసినప్పుడు వచ్చే శక్తి, ఎనర్జీ డబుల్, ట్రిబుల్ అంతకంటే ఎక్కువగానే ఉంటుంది. ఇంకా ఏంటంటే గనక ఎవరైతే ఈ అంటే ఇవన్నీ ప్రకృతిలో జరిగేటటువంటి మంచి కార్యాలు. ఎవరైతే బ్రహ్మముహూర్తంలో లేచి యాక్టివ్‌గా ఉండి పనులు చేసుకుంటుంటారో వాళ్ళు పరమాత్మలో కలిసిపోతారు. అంటే పరమాత్మతోటి కనెక్టివిటీ అయ్యి ఉంటారు. అంటే ది హ్యాపీయెస్ట్ పర్సన్‌గా ఉంటారు. అండ్ మనము ఒక హోమ్‌లో ఉన్నట్లయితే గనక మన ఇంట్లో ఉన్నట్లయితే గనక వచ్చే మార్పులు ఏ విధంగా ఉంటాయన్నది ఇక్కడ మనం చూద్దాం. అంటే అంటే హోమ్‌కొచ్చేసి ఒక హోమ్ మినిస్టర్ అంటే మనం ఎవరనుకున్నామంటే భార్య కావచ్చు, ఆ ఇంటి పెద్ద ఉన్నటువంటి ఆడవాళ్ళు ఎవరైనా కావచ్చు. వాళ్ళు అంటే సూర్యోదయానికి ముందే లేచి అంటే ఆ 3-4, 5 ఈ మధ్యలోనే లేచి ఎవరైతే పనులు చేస్తా ఉంటారో అంటే ఎవరైతే లేచి ఆ ఇల్లును చక్కబెట్టుకుంటారో వాళ్ళ దగ్గర లక్ష్మి స్థిర నివాసం ఉంటది. వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా లక్ష్మి ధనం అన్నది ఎక్కడికి పోదు. అంటే అలానే ఉంటది. ఏ రోజు సంపాదించుకున్నటువంటి సంపద, జ్ఞానం ఏదైతే ఉంటదో అది ఇంకా పెరుగుతూ పోతానే గాని తగ్గడం అయితే జరగదు. ఇంకోటి ఏంటంటే దుఃఖము, దరిద్రము నశించిపోతాయి. అంటే ఎవరైతే ఈ టైంలో అంటే ఎప్పుడు చూసినా ప్రతి ఒక్క చిన్నదానికి చికాకులు పడుతూ, ప్రతి ఒక్క చిన్నదానికి ఎదుటివాడిని ద్వేషిస్తూ, ఎదుటివాడిని నిందిస్తూ ఆ ఇంట్లో ఒక అలజడి ఉంటది. అంటే ఇంట్లో ఒక పెద్ద ఎవడైతే ఉన్నాడో వాడికి ఏవో కొన్ని బాధలు, భయాలు ఉంటాయి. వాటన్నిటిని ఏం చేస్తుంటాడంటే గనక
తను కంట్రోల్ చేసుకోలేక ఇంట్లో వాళ్ళ మీద ఎప్పుడు చికాగ్గా అటువంటి వాళ్ళు గినక ఉదయమే అంటే 3 నుంచి 5 గంటల లోపు లేచి వాళ్ళ పనులు చేసుకుంటే గినక ఆ దుఃఖం ఆ అంటే వాళ్ళకి తెలియకుండానే దరిద్రాలన్నీ కూడా నశించిపోతాయి. మొదటి కిరణం చాలా అదృష్టము. ఎవరికైతే అంటే ఇల్లాలు కావచ్చు, ఇంటిలో ఉన్నటువంటి పెద్ద మగవాళ్ళకు కావచ్చు, పిల్లలకు కావచ్చు, ఎవరికైనా కానీ మొదటి కిరణం ఎవరి మీద అయితే పడుతుందో వాళ్ళు ఆరోగ్యవంతులుగా తయారవుతారు. అందుకే మనం చూసినట్లయితే కనుక ప్రకృతిలో మన చుట్టుపక్కల ఉన్నటువంటి జంతువులు మెయిన్ ఆ జంతువులకి డాక్టర్స్ ఉండరు, చాలా తక్కువ. ఇప్పుడంటే ఏదో ఈయన కలియుగంలో ఇలాంటివన్నీ వచ్చేసినాయి కాబట్టి ఇప్పటికైనా కూడా అవన్నీ కూడా అంటే మన ఆవులు కావచ్చు, బర్రెలు కావచ్చు, లేకుంటే మన డాగ్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, ఆ సూర్యకిరణాలు పడి అక్కడి నుంచి శక్తి తీసుకొని వాటి పునరుత్పత్తిలో కూడా నార్మల్ డెలివరీస్ కూడా అయిపోతూ ఉంటాయి. అంతటి శక్తి మన సూర్యకిరణాలకి ఉంది. అంటే మనిషి మొదటి కిరణం అంటే మన మీద పడేలాగా చూసుకోవాలి. ఆ కిరణం వచ్చేలాగా పడాలి. మనకంటే ఇక్కడ సిటీలలో ఆ కిరణాలు ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు పోతున్నాయో అన్నది కూడా తెలియదు, కానీ అది పడేలాగా మనం చేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఏంటంటే కనుక ఆ మొదటి కిరణాన్ని కామధేనువుతోటి పోల్చినారన్నట్టు. కామధేనువు అంటే మన ఆవు అంటే మాత మనకి తల్లితో సమానం. ఎందుకంటే కనుక ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్నే వదులుతుంది కాబట్టి ఆ గోమాత చుట్టూ తిరిగిన, గోమాతను పూజించిన, గోమాతతో ఉన్న కూడా సకల ఆరోగ్యం అనేది మనకి వచ్చేస్తుంది అన్నట్టు. అండ్ గోమాతను చూడడం కూడా చాలా అంటే చాలా అదృష్టము. అంటే ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. డబ్బున్న వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే కనుక ఆ ఇళ్ళల్లో ఏదో ఒక మూలకి ఈ గోమాతను పెట్టుకొని దాని యూరిన్ అంటే ఆ మూత్రము తీసుకొని దాన్ని కొంచెం ఫిల్టర్ చేసేసుకొని అవి తాగుతున్నాం, చూస్తున్నాం. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదైనా కూడా ఒక మంచి ఆ శుభశకనమని అనుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి కలియుగంలో కూడా గోమాతను చాలా మంది పెంచుకుంటా ఉన్నారు, గో ప్రోడక్ట్లందరూ కూడా వాడుకుంటా ఉన్నారు. అండ్ ఇంకోటి అంటే జీవితంలో మార్పు అంటే మనకు తెలియకుండానే ఎవరైతే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో 3 నుంచి 5 గంటల వరకు లేచి తన అంటే నిజ జీవితంలో ఏవైతే జరుగుతుంటాయో వాటినన్నిటినీ కూడా జరుపుకోవడం వల్ల తెలియకుండానే మార్పులు అయితే వస్తాయి. సో ఎప్పుడైనా కూడా ఆ టైంలో మనం లేచినట్లయితే కనుక 4 నుంచి 5 మధ్యలో లేచి మనము చెవులను బాగా పెట్టాలి. పెడితే ఏంటంటే కనుక గుడిలో ఉన్న గంటల శబ్దం కానీ, చాంటింగ్స్ మంత్రాలు కానీ, లేకుంటే కనుక పక్షుల సౌండ్ కానీ ఎవరైతే మనస్ఫూర్తిగా వింటూ ఉన్నారో అంటే ఇట్ ఈస్ మ్యూజిక్ థెరపీ అంటారు. ఆ టైంలో ఆ కామ్నెస్లో మనము ఆ ఒక్క సౌండ్నే, ఆ ఒక్క శబ్దాన్నే మన పనులు చేసుకుంటూ వినుకుంటూ ఉన్నట్లయితే కనుక ఆటోమేటిక్గా మనకి ఎనర్జీస్ అయితే వచ్చేస్తాయి అన్నట్టు. అండ్ ఇంకోటి ఏంటంటే క్రమశిక్షణ, సంపూర్ణ ఆరోగ్యం మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ఆ టైంలో ఎవరైతే లేస్తారో తెలియకుండానే మన పెద్దలు ఏదైతే సంపాదించుకొని ఏదైతే పెట్టేసినారో అటువంటి జ్ఞాన సంపద మనకు వచ్చేస్తుంది. అంటే క్రమశిక్షణ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడున్న పరిస్థితులలో క్రమశిక్షణ అన్నది వెరీ 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 ఇంపార్టెంట్. క్రమశిక్షణ లేని వాడు గజిబిజి గందరగోళంలోనే బ్రతుకుతూనే ఉంటాడు. అంటే వాడికి అన్న తెలియదు, తమ్ముడు తెలియదు, అమ్మ తెలియదు, అక్క తెలియదు, ఏమీ తెలియదు. వాడికి కావాల్సింది ఓన్లీ డబ్బులోనే కొట్టుమిట్టాడి చచ్చిపోతూ ఉంటాడు. అది కాదు క్రమశిక్షణ. అంటే నేను మా తండ్రి నుంచి వచ్చినాను, మా తండ్రి నుంచి ఎవరైతే వచ్చినారో వాళ్ళందరూ ఈక్వల్గా ఎనర్జీస్, ఈక్వల్గా శక్తిగా ఉంటాయి. వాళ్ళందరినీ కూడా నేను సరిసమానమైనటువంటి భావనతో చూడాలి. ఎవరు ప్రాబ్లమ్స్లో ఉన్న తల్లిదండ్రుల నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఈక్వల్గా మనం ఎనర్జీని పంచాలి. ఇటువంటి ఆలోచనలనే క్రమశిక్షణ అంటారు. ప్రతి దాంట్లో కూడా దూరుకుంటూ ఉండాలి. అటువంటిది క్రమశిక్షణ అన్నదే వస్తుంది. నిజాయితీకి మారు పేరు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినావు, ఎన్ని లక్షలు సంపాదించినావు, నీ చుట్టూ ఎంతమంది బలగం ఉంది, ఎన్ని ఉన్నాయన్నది ఇంపార్టెంట్ కాదు. నీవు ఎక్కడైనా 10 మందిలో పోయినప్పుడు నిన్ను ఒక మచ్చ లేకుండా నిన్ను చూడడము అంటే నీకు భయపడో, లేకుంటే గనక నీ దగ్గర ఏదో డబ్బు ఉందని చెప్పేసి వాళ్ళు అలా కాదు. నీవు ఉన్నది ఉన్నట్టుగా నిన్ను ఎదుటివారు యాక్సెప్ట్ చేయగలగాలి. అట్లా చేయగలిగేలాగా నువ్వు ఉండాలి అంటే గనక
ఈ టైంలో నువ్వు లేచి నువ్వు ఏవైతే చేయాలనుకున్నావో ఆ పనులు చేసి తీరాల్సిందే. అండ్ గౌరవం దక్కుతుంది, ఇతరులను కష్టపెట్టరు. సో వీడికి ఏంటంటే కనుక ఎంత గౌరవం ఉన్నా కూడా, 10 మందిలో ఎంత గౌరవం ఉన్నా కూడా, ఎంత మాద్బలం ఉన్నా కూడా ఎదుటివాడిని కించపరిచే విధంగా ఎప్పుడు కూడా నోరు జారడు, మాట్లాడడు. ఇంకా ఎదుటివాడు నాతో ఈక్వల్గా అనుకుంటూనే ఉంటారు ఈ టైంలో లేచిన వాళ్ళు ఎవరైనా కూడా. అండ్ అందరి ఆదరణ, అభిమానాలు పొందుతారు. ఆటోమేటిక్గా ఒక మంచి పని చేస్తూ ఉంటే కనుక ప్రకృతి అన్నది ఇంకా 100 మంచి పనులు చేయడానికి మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు 100 మంచి పనులు చేస్తున్నావో ఆటోమేటిక్గా నీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రపంచం నీ దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. అండ్ కష్టకాలంలో ఎవరిని వదలడు. ఇంతకుముందే చెప్తున్నాను నేను, కష్టకాలంలో ఎవరిని వదలడు. ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చిందంటే కనుక ఆ టైంలో అంటే మనకి వేరే పని ఉన్నా కూడా ఆ పనిని వెయిటేజ్ చేసుకుంటారు. ఈ పని ముఖ్యమా అని చెప్పేసి వెయిటేజ్ చేసుకొని ఏ పని చేస్తే సరిపోతుందని ఆ పని మాత్రమే చేయగలుగుతారు కష్టకాలంలో. జీవిత భాగస్వామి విషయంలోనూ అంటే ఎవరైతే బ్రహ్మముహూర్తంలో ఎవరైతే చేస్తారో జీవిత భాగస్వామి విషయంలోనూ ద ప్యూర్ ఆఫ్ లవ్ అంటే ఆ ప్రేమను ఆనందంగా చూపించి ఎప్పుడు కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ఏ గొడవలు లేకుండా ఏమి లేకుండా చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే కనుక ఇక్కడ దేవుడి రాజ్యం అనేది కూడా ఒకటి ఉంటుంది. సో అన్ని ఆత్మలో ఉన్నటువంటి శక్తులను గమనిస్తారు. అంటే మనము ఎప్పుడైతే బ్రహ్మముహూర్తంలో మనం లేస్తే ప్రకృతి మొత్తం కామ్ డౌన్ అయిపోయింటుంది. ఆ డౌన్ అయిపోయినప్పుడు అంటే చుట్టుపక్కల అంటే మనకు తెలియకుండానే మన చుట్టుపక్కల ఎన్నో శక్తులు తిరుగుతూ ఉంటాయి. ఎంతో జ్ఞానాన్ని అవి పంచుకుంటూ ఉంటాయి, షేర్ చేసుకుంటూ ఉంటాయి. అటువంటి జ్ఞాన సంపదను కూడా మనము సెన్స్ అవుతాము. అండ్ ఆస్ట్రల్ ట్రావెల్ అంటే ఆ టైంలో కూడా అంటే సూక్ష్మంలో ఉన్నటువంటి ఏదైనా కూడా మనము ఈ ధ్యానం ఎవరైతే చేస్తారో వాళ్ళు ఆస్ట్రల్ ట్రావెల్ చేయగలుగుతారు. అండ్ థర్డ్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఈ బ్రహ్మముహూర్తంలో ఎవరైతే లేస్తారో వారికి ఎక్కువగా ఉంటాయి. థర్డ్ అంటే నేను ఈడనే కూర్చున్నాను, ఎక్కడో ఉన్నటువంటి అంటే శ్రీశైలంలో ఏదో జరుగుతూ ఉంటుంది, ఇక్కడ నుంచి నేను అక్కడి విజన్ చూడగలగాలి. అది కూడా బ్రహ్మముహూర్తంలో ఎవరైతే లేస్తారో వాళ్ళకి ఈజీగా అయిపోతుంది. ఫ్యూచర్ ప్లానింగ్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఏదైనా ఒక ఫ్యూచర్లో నువ్వు ఒకటి చెయ్యాలనుకున్న ఒక గోల్ నిర్ణయించుకొని ఆ గోల్ను అవ్వాలని నువ్వు అనుకుంటున్నట్లయితే కనుక కంపల్సరీ ఎర్లీ మార్నింగ్ లేవండి. 3 గంటలకు లేచి 4 గంటలకైనా కూర్చొని మీరు ఏది చెయ్యాలనుకుంటున్నారు, ఫ్యూచర్లో మీరు ఏది సంపాదించుకోవాలనుకుంటున్నారు, ఏది కావాలనుకుంటున్నారు, ఒక పెన్ను పేపర్ తీసుకొని నీట్గా రాసి ప్రకృతికి చూపెట్టండి. అంటే నీ కంటికి కనపడినటువంటి ఒక దేవుడికి చూపెట్టండి. బయటికి రాండి, ప్రకృతిలో అరవండి, నేను ఇది కావాలనుకుంటున్నాను. వింటారు, విని నీకు ఏది కావాలో అదైతే ఇస్తారు. అండ్ అనుకోని అతిథులు ఎప్పుడైతే ఇది ఫ్యూచర్ ప్లానింగ్ మనం వేసి ప్రకృతికి వదిలిపెట్టినప్పుడు మనకు తెలియకుండానే మనకు అనుకోని అతిథిలాగా మనకి ఏది కావాలో వాటికి ఒక మార్గం అయితే కనుక ఆ అతిథి అనేవాడు మనకి చూపిస్తాడు అన్నట్టు. నువ్వు తెలుసుకుంటావు. కరెక్ట్. ఎప్పుడైతే మనకి అతిథి ఎవరైతే వచ్చి మనకి చూపిస్తాడో అప్పుడు నువ్వు ఏదైతే కోల్పోయింటావో ఆ కోల్పోయిన దాన్ని కూడా మనము ఈజీగా నెరవేర్చుకుంటాము అన్నట్టు. సో అది అండ్ అదృష్టం తలుపు తడుతుంది. ఇంకంతే. నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు దేని కూడా జంకవు, వేటి మీద అంత వ్యామోహం ఉండదు, నువ్వు న్యాచురల్గా ఉంటావు. న్యాచురల్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏదొచ్చినా కూడా యాక్సెప్ట్ చేస్తావు. అంటే నువ్వు మంచిగా ఉన్నావు, ప్యూర్గా ఉన్నావు, నువ్వు ఒక లైట్ లాగా ఉన్నావు. నువ్వు లైట్ లాగా ఉన్నావు కాబట్టి నీ లైట్ కిందకే డార్క్లో ఉన్న వాళ్ళు మొత్తం రావాల్సిందే. లైట్ ఉంటే లైట్ పోయే కొద్దీ అక్కడ వెలుతురు వచ్చేస్తూ ఉంటుంది కానీ డార్క్ అయితే రాదు. సో డార్క్లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా లైట్ దగ్గరికి రావాల్సిందే. ఆ విధంగా నువ్వు లైట్ అయిపోతావు. ఒక లైట్ లాగా అందరికి ఒక మార్గాన్ని నిర్దేశించే వాడిలాగా తయారవుతావు ఎప్పుడైతే నువ్వు దేవుడు రాజ్యంలో ఉన్నప్పుడు. అంటే బ్రహ్మముహూర్తంలో ఎప్పుడైతే లేస్తావో అప్పుడు ఆ టైంలో. అండ్ మనల్ని ఎవడైనా ఫైనల్గా దరిద్రులు అనుకునే వాళ్ళు మనల్ని ఎంత డిస్ట్రాక్ట్ చేయాలనుకున్నా కూడా వాడు దరిద్రుడు మన దగ్గరికి కూడా రాలేరు. ఎందుకంటే మనం అనంతమైనటువంటి మంచి కార్యాలన్నీ చేస్తా ఉంటాం కాబట్టి మన దగ్గరికి ఎవడు కూడా ఒకవేళ వేరే ఉద్దేశంతో వచ్చినా కూడా
మనల్ని టచ్ చేయకుండా వాడు ఏమైనా చేసుకోవచ్చు, అది వాడికి రైట్ ఉంది. ఎప్పుడైతే మనల్ని టచ్ చేస్తాడో, ఆ టచ్ చేసినప్పుడు మన లోపల ఉన్నటువంటి ఆ శక్తి, ఆ ఎనర్జీని తట్టుకోలేక మాడి మసైపోతాడు. సో గాయ్స్, ఇది ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో లేస్తారో, ఎవరైతే 3 నుంచి 5 గంటల లోపు మధ్యలో ఎవరైతే లేస్తారో వారికి ఇన్ని లాభాలు అన్నవి ఉంటాయి. సో ఎవరైనా కూడా మీ దారిని సుగమనం చేసుకోవడానికి, సరైన మార్గాన్ని ఎంచుకోవడానికి మీరు ఇది ఫాలో అవ్వండి. బ్రహ్మముహూర్తంలో లేచి మీ పనులు మొదలు పెట్టండి, తర్వాత చెయ్యండి. ఏమైనా నేను చెప్పిన దాంట్లో డౌట్లు ఉన్నా, క్వశ్చన్లు ఉన్నా కూడా నా నెంబరు స్క్రీన్ మీద ఉంటుంది. ఆ నెంబర్ కాల్ చేసి మీ డౌట్లు అడగవచ్చు. సో మీరు దేనికి డౌట్లు అడగవచ్చు అంటే, ధ్యానం గురించి అడగవచ్చు, చక్రాస్ గురించి అడగవచ్చు, ఆస్ట్రల్ ట్రావెల్ గురించి అడగవచ్చు, థర్డ్ ఐ గురించి అడగవచ్చు, అండ్ బ్రహ్మముహూర్తం గురించి అడగవచ్చు, మరి ఎన్నో 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 ఎన్నో. నా నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి అయితే కంపల్సరీ కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. వీలైనంత ఈ వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి మీ కామెంట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.